నమస్తే సార్. నమస్తే అమ్మా. రీసెంట్‌గా అంటే చాలామంది తల్లిదండ్రులు భూమి పిల్లలకి రాసిస్తూ ఉంటారు. తర్వాత తల్లిదండ్రులు పిల్లలు చూసుకోరు. ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు ఇచ్చిన భూమిని మళ్ళీ తిరిగి పిల్లల నుంచి తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందా? ఖచ్చితంగా అమ్మా. ఒక తల్లి, తండ్రి తన పిల్లలకి ఎప్పుడైతే ప్రేమ, ఆత్మీయతోని రేపు పొద్దుగాల సావుదాలకొచ్చినప్పుడు వృద్ధాప్యంలో నన్ను నా బిడ్డ, నా కొడుకు చూసుకుంటాడని చెప్పేసి గిఫ్ట్ డీడ్ చేస్తా ఉన్నారు. హ్మ్. మన సమాజంలో అది వెరీ కామన్. హ్మ్. కానీ ఏం చేస్తారనంటే అడ్డాల నాడే పిల్లలు గానీ, గడ్డాల నాడే పిల్లలు గారు అని చెప్పేసి వాళ్ళు గిఫ్ట్ డీడ్ చేసేంత వరకు ఆ ప్రాపర్టీని వీళ్ళ పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసుకునే వరకు చాలా బాగా ఉంటారు అమ్మ, నాయన అనుకుంటా. ఎప్పుడైతే ప్రాపర్టీ అనేది వీళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతే ఇక మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పేసి వాళ్ళని కనీసం తల్లిదండ్రులుగా పక్కకు పెట్టండి, మనుషులుగా కూడా చూసే పరిస్థితి నేటి సమాజంలో కరువైపోయింది. అవును. అందరూ అని కాదు కదా, బట్ సగానికి పైగా ఈ విధంగానే ఉన్నారు. హ్మ్. సో ఇలాంటి పరిస్థితులలో ఏంటి అని అంటే సుప్రీంకోర్టులు కూడా చాలా 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 గమనించిన తర్వాత ఎప్పుడైతే నువ్వు నీ బిడ్డల పేరు మీద గిఫ్ట్ డీడ్ చేస్తావో, ఆ గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత నీ బిడ్డలు నేను పట్టించుకోరు, వెంటనే ఆ గిఫ్ట్ డీడ్ని తిరిగి మళ్ళీ నేను రివోక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పినాయమ్మా. హ్మ్. ఖచ్చితంగా ఎవరైనా వృద్ధ ఓల్డ్ పేరెంట్స్ ఉంటే గిన వాళ్ళ బిడ్డల పేరు మీద మేము ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినాము కాబట్టి నా దగ్గర ఏమీ లేదు, ఇవాళ నేను రోడ్డు మీద పడ్డా అని చెప్పేసి నేను బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కోర్టులకు పోతే పైసలు ఖర్చు అయితే కోర్టులో పోతే న్యాయవాదులను పెట్టుకోవాలి అన్నటువంటి బాధ కూడా లేకుండా సింపుల్గా మీరు ఏంటి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ఊర్లో ఉన్నటువంటి హ్మ్. కలెక్టర్ ఆఫీస్కి పోండి. అది కూడా కుదరపోతే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పోండి. ఒక చిన్న తెల్ల పేపర్ మీద ఎవరితోనన్నా మీకు రాకపోతే ఎవరైనా చదువుకున్న వాళ్ళతో ఒక 2 మాటలు ఏదైతే నీ బాధ ఉందో అది రాపిచ్చి ఆ కలెక్టర్కో ఆర్డీఓకో ఇచ్చేసి హ్మ్. ఇమీడియట్గా వాళ్ళే వస్తారు, రంగంలోకి దిగుతారు, వాళ్ళే చర్యలు తీసుకుంటారు, వాళ్ళే నీ ప్రాపర్టీని నీకు తిరిగి ఇప్పించేటువంటి చర్యలు కూడా తీసుకుంటారు. ఇటువంటి చట్టాలు చాలా బ్యూటిఫుల్గా మన దేశంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఇటువంటి చట్టాలు అమల్లో ఉన్నాయి. మేము కూడా అనేక సందర్భాలలో ఇటువంటి వృద్ధ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాపర్టీస్ని వాళ్ళకి తిరిగి ఇప్పించడం జరిగిందమ్మా. సరే, ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎందుకు అధికంగా పెరిగిపోతున్నాయి అనుకోవచ్చు? తల్లిదండ్రులు ఎందుకు ప్రేమగా అంటే బలుపు ఏమంటారు ఇరికైనా మన తెలంగాణ బలుపు అంటారు దాన్ని. హ్మ్. ఇప్పుడు ఆ అమ్మ నాయనని పట్టించుకోరు. ఆ? ఇక పెళ్ళాం కావాలి, మొగుడు కావాలి, ఇదే ప్రపంచం కావాలా? హ్మ్. ఆ? ఏమి వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులు కావాలా, పాస్తులు కావాలా, సోకులు కావాలా, కానీ తల్లిదండ్రులు వద్దు. సో ఈ రకమైనటువంటి వింత పోకడలకు నేటి సమాజం, నేటి యువత అనేది దగ్గర అవుతుంది కాబట్టి తల్లిదండ్రుల ప్రేమలకు దూరం అవుతా ఉంది. ఓకే. ఈ దిక్కుమాల ఫాదర్స్ డే, మదర్స్ డే అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. హ్మ్. 365 రోజులలో ఒక్కరోజే నువ్వు ఎవరిని అయ్యని చూస్తాను, అది కూడా ఫోటో కొరకు. హ్మ్. తర్వాత కనీసం వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోవు. అరే వృద్ధాప్యంలో ఒక తల్లి ఒక తండ్రి కోరుకునేది ఏంది? పిల్లల ఆస్తులు ప్రేమ. కోరుకుంటా ఉన్నారా, పాస్తులు కోరుకుంటా ఉన్నారా, డబ్బులు కొనుక్కుంటున్నారా, నట్రా కోరుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా కిలోలు ఏమన్నా ఏజ్లో తిని అరిగించుకునే శక్తి ఉన్నదా, వాళ్ళకి తింటారా? హ్మ్. మీ ప్రేమాత్మీయతలను వాళ్ళు కోరుకున్నప్పుడు వాళ్ళకి అవి మీరు దూరం చేసేసి ఇవాళ మీరు ఎక్కడో బ్రతుకుతా ఉంటూ కనీసం వాళ్ళను సంవత్సరానికి ఒకసారి కాదు కదా, 10 ఏళ్ళకు కూడా ఒకసారి చూడేటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులు, ఈ పిల్లలు ఉండడం జరుగుతూ ఉన్నది. సో ఏంటి అని అంటే వీళ్ళకి ఈ చదువులు చదివించి వాళ్ళ జీవితాలను వాళ్ళు కోల్పోవడం వాళ్ళు చేసిన తప్ప అని చెప్పేసినటువంటి ఆలోచనలకు ఈరోజు వృద్ధ పేరెంట్స్ వస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కానీ ఏ వ్యక్తి అయితే తమ తల్లిదండ్రులను చూడరో హ్మ్. వాళ్ళు ఈ సమాజంలో పశువుల కంటే కూడా, ఈ పశువులు అంటే ఇంకా పరుగు పోతుంది, వాటి కంటే కూడా అధ్వానమైనటువంటి వ్యక్తులుగా నేను పరిగణిస్తున్నా. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా తల్లిదండ్రులని అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు ఇద్దరూ సరి సమానంగా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ కోడళ్ళు వచ్చిన తర్వాత కోడళ్ళకి అత్తమామ ఆస్తి పైన హక్కు ఉంటుందా? ఒకటమ్మా, కోడళ్ళకి అత్తమామ ఆస్తి మీద హక్కు ఉంటుందని అంటే అత్తమామ స్వార్జితమైనటువంటి ఆస్తి మీద నేరుగా కోడళ్ళకి ఎటువంటి హక్కు ఉండదు. హ్మ్. కోడళ్ళకి వచ్చేసి భర్త ఆస్తి మీద హక్కు ఉంటుంది. భర్తకి ఏదైనా ట్రాన్స్ఫర్ అయితే దాని మీద హక్కు ఉంటుంది. కానీ అత్తమామల మీద పెత్తనం చేసి అత్తమామల ఆస్తులను వేసుకోబోతా అని అనుకుంటే చట్టం దానికి పర్మిట్ చేయదు. హ్మ్. అటువంటి హక్కులు ఏ కోడళ్ళకు ఉండవు. ఓకే. ఇవాళ రేపు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటమ్మా, అమ్మానైనా చచ్చిపోతే ఏడవనికి కూడా మనుషులను ఎంగేజ్ చేసుకుంటా ఉన్నారు. హ్మ్. ఎక్కడనో యుఎస్, యూకే అనుకుంటా విదేశాలలో వండుకుంటా కనీసము సావుకొచ్చే పరిస్థితి కూడా లేదు. డబ్బులు పంపుదాం, ఎవరినో ఎంగేజ్ చేయరు, ఇంకెవడో ఏదో చేస్తాడు పోతాడు, ఎప్పుడో 10వ రోజుకో 11వ రోజుకో. అది కూడా ఎందుకనంటే ఎక్కడ
ఎక్కడ చచ్చిపోయిన తండ్రి తల్లి దయమయ్యిని వడ్డీ పీడిస్తుందో అని చెప్పేసి భయమే తప్పితే అదేదో ప్రేమతోని కాదు. ఇలా ఒక్క మాట చెప్తా తల్లి, బ్రతికున్నప్పుడు నువ్వు కనీసం గంజిపోయినోనివి, చచ్చిపోయినాక శవం దగ్గర పోయి పిట్టకు పెట్టి ఎన్ని బువ్వ పెడితేది, ఎంత మందు పోతేంది, ఏం చేస్తేది నాకు అర్థం కాదు. బతుకున్నప్పుడు ఎవడు పట్టించుకోడు అవ్వయ్యాను, చచ్చిపోయినప్పుడు ఓ డాడీ ఓ మమ్మీ అని చెప్పేసి జనాలు చూడడానికి ఏడుసుడు మొన్నటి వరకు నడిచింది. ఇప్పుడు ఏంది అది కూడా పోయింది. అది ఏంది మన వీడియో కాలింగ్స్లా అవ్వయ్య చచ్చిపోయిన అమ్మనైనా ఇదేంది చివరి అంతిమయాత్రను చూడడం జరుగుతూ ఉన్నది. ఎవరినో దిక్కుమాలని సంబంధం లేనోని తీసుకొని వచ్చి ఆడ పెట్టి వానితోనే అంతిమ క్రియలు జరిపించడం జరుగుతూ ఉన్నది. ఏమి సమాజం ఏడిపోతుంది? వాళ్ళకి అన్నదే నువ్వు ఉన్నావా? ఇవాళ అది కూడా ఏంది అని అంటే, నేను చెప్తా ఉన్నా కదా, నేను కొన్ని సందర్భాలలో చూస్తూ ఉన్నా. ఏంది అని అంటే, చనిపోయిన తర్వాత మళ్ళీ మా పిల్లలకు మంచి జరగాల, వాళ్ళకి ఏం కావద్దు అన్న ఆలోచనతోనే ఏ సంవత్సరానికో 2 సంవత్సరాలకో బూడిద తీసుకుపోయి గంగల కాశీలో కలిపేనికి వస్తున్నారే తప్పితే అది కూడా ప్రేమతోని ఏ నా కొడుకు వస్తలేడు ఈ కాలంలో. సో ఏంటి అని అంటే, తల్లిదండ్రులను పట్టించుకోని వ్యక్తులు ఎక్కడున్నా కానీ బాగుపడరు. ఖచ్చితంగా మీ తల్లే మీకు దైవము, మీ తండ్రే మీకు దైవము, వాళ్ళే కనిపించే దైవాలు. సో వాళ్ళ పట్ల మీరు చాలా జాగ్రత్తగా, చాలా ప్రేమగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ కనీసం సచ్చిన రోజు కూడా రాకపోతే నువ్వు ఎందుకైనా కొడుకు పుట్టి రేపు నీ కొడుకు పుట్టి చూడాడు. సో ఏంటి అని అంటే, మన తల్లిదండ్రులే మనకు దైవాలు కాబట్టి వాళ్ళని మనం ప్రేమగా చూసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది అని చెప్పేసి నా భావన. ఈ మధ్య కాలంలో అటు కొడుకులతో పాటు కూతుర్లకు కూడా ఆస్తి సమానంగా అని కూడా కోర్టులు చెప్పడం జరిగింది. దీని తర్వాత కూతుర్లు కూడా తల్లిదండ్రులని ఆస్తుల కోసమే వాళ్ళ దగ్గర తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. వీటిని ఏ విధంగా చూడొచ్చు మనం? ఒకటబ్బా, వీళ్ళకి ఏంటంటే ఒక రకమైనటువంటి మానసిక పరిస్థితి, వీళ్ళ మానసిక పరిస్థితి అనేది ప్రేమలకు దూరంగా పోతా ఉన్నది. తల్లిదండ్రులు ఆస్తి కావాలి, ఇప్పుడు బిడ్డకైనా కొడుకుకైనా కానీ వాళ్ళ ఆస్తులు కావాలి, కానీ వాళ్ళ అటువంటి మంచి చెడులు అవసరం లేదు. వాళ్ళు ఏడన పోని ఏమన్నా కానీ ఏడన జావని వాళ్ళని దగ్గర తీసుకోరు, వాళ్ళ మంచి చెడు చూడరు, వాళ్ళ వైద్యం వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్కు సంబంధించినటువంటి ఆ వయసులో ఉన్నటువంటి ఆ రోగాలు కావచ్చు, ఆ బాధలు, బీపీలు, షుగర్లు, అటువంటి వాటిని పట్టించుకోరు. ఎంతసేపు వీళ్ళ స్వార్థము, వీళ్ళటువంటి ఎంజాయ్మెంటు ఇదే వీళ్ళకి కావాల. సో ఏంది అని అంటే, ఇది మన కుటుంబ వ్యవస్థ మీద మనకున్నటువంటి అవగాహన రాహిత్యం. సో ఏంటి అని అంటే, వీళ్ళందరూ ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఈ పిల్లలు ఎవరైతే చేస్తున్నారో, ఇవంటే 1980s ఈ టైప్ కిడ్స్, వీళ్ళంతా పుట్టిన వాళ్ళు 80లో 90లో పుట్టిన వాళ్ళే కదా ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులను దూరంగా చేస్తున్న వాళ్ళు. ఏంటి అని అంటే, ఆ రోజులలో ఏం చేసిర్రు అని అంటే, ఆ తల్లిదండ్రులు ఒక పెద్ద తప్పు చేసిర్రు అప్పటి తల్లిదండ్రులు. ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళ కడుపును కాల్చుకొని వాళ్ళు తినకుండా వీళ్ళని చదివిపించారు. ఎక్కడో పల్లెటూర్లోకి వెళ్ళి వచ్చి పట్టణాలలో వాళ్ళని చదివిపించి వాళ్ళని పెద్దోళ్ళని చేసిర్రు. వాళ్ళని ఏంటంటే హాస్టళ్ళల్లో వేసిర్రు. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని తాపత్రయపడ్డారు. దానివల్ల ఏమైంది, వీళ్ళంతా ఎడ్యుకేషన్ వైపు పోయినరు, ఆ హాస్టల్ కల్చర్ వైపు పోయినరు, తల్లిదండ్రులను పట్టించుకోవడం మర్చిపోయినరు. సో ఏంది అని అంటే, ఒక పేరెంట్ అంటే అన్ని సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో నా వ్యక్తిగత అనుభవంతో చెప్తా ఉన్నా, ఒక పేరెంట్ని ఒక తల్లిదండ్రిని పట్టించుకోవట్లేదు పిల్లలు అని అంటే, దానికి సగం కారణం వాళ్ళ పెంపకమే. నిజంగా వాళ్ళని నువ్వు కరెక్ట్గా పెంచి ఉంటే, కరెక్ట్గా ప్రేమగా చూసునుంటే, అంటే ప్రేమగా చూడడం అంటే పైసలు ఇవ్వడం కాదమ్మా ఇక్కడ. వాళ్ళని తీసుకుపోయి ఎక్కడనో హాస్టల్లో, లేకపోతే వాళ్ళని తీసుకుపోయి ఎక్కడనో వేయకుండా నీ స్థాయికి తగ్గ. ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నా, ఇప్పుడు మనము కాళ్ళకి చెప్పులు ధరిస్తాం కదా, ఇప్పుడు 7వ నెంబర్ షూస్ వేసుకోవాలా, నేను 9వ నెంబర్ షూస్ ఎట్లుంటుంది తల్లి? నీ సంపాదన ఎంత? 10,000 నెల జీతగానే నువ్వు చెప్పేసి ₹1,00,000 నీ జీవితం అంతా కుదబెట్టి, నీ జీవితంలో ఏ సంతోషం లేకుండా ₹1,00,000 పెట్టి వాడిని ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని, కాన్వెంట్ స్కూల్ అని ఎత్తివి. మరి రేపు పొద్దుగానే 10,000 నౌకరీ చేసినవి, 10,000 జీతగాని వాడిని దగ్గరికి ఎందుకు రావాలి, ఎట్లా రావాలి? ఆ రోజు నువ్వు ఆలోచించినవా? ఆ రోజు నువ్వు కొడుకుల గురించి, బిడ్డల గురించి ఆలోచించినావు. అది ఈ రోజు నీకు శాపంగా మారింది. నువ్వు అనుకోలేదు, కానీ అది శాపంగా మారింది. ఏదేమన్నప్పటికీ అలాంటి వాళ్ళు బాధపడకుండా ఉండాలని చెప్పేసి చట్టాలు వాళ్ళ వైపు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఒకవేళ చట్టాల మీద అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే నేరుగా మమ్మల్ని సంప్రదించిన అటువంటి వృద్ధ పేరెంట్స్ని కాపాడే బాధ్యత
మేము తీసుకుంటాం, ముఖ్యంగా నేను తీసుకుంటాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.